వాడికి ముందు కావాల్సింది దమ్ము. సార్ ముందు కావాల్సింది పిరికితనం కాదు. నేను చేతి తింటారు నేను చేతి ఎందుకంటే ఎవడన్నా ముందు కావాల్సింది నేను చేయకపోతే ఎవడు చేయగలడు. ఇది నాకంటే ధైర్యం రావాలి. చాలా మంది మనతో స్టార్ట్ చేయండి కూడా ఎందుకంటే బికాజ్ మనం వెంటతో వస్తే మనం ఎంత ధైర్యంగా మనం తీసుకెళ్తాం, ఎంత దూరం తీసుకెళ్తాం అనే నమ్మకం లేక కూడా అనుకుంటాం. సో ఒక లీడర్ మనల్ని ఎవరైనా ఫాలో అవ్వాలంటే వాడికి మంచి కెరీర్ ఇస్తాం. ఈయన వెంటుంటే వీళ్ళని ఫాలో అయితే మమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్ళగలరనే నమ్మకాన్ని ఇవ్వాలి. ఆ రకమైన పదజాలమే మన నోటి నుంచాలి. ఐఎమ్ దేర్, నేనున్నానండి మీకెందుకు అనేటువంటి భరోసా మాట ఇవ్వలేని వాడు లీడర్. సార్ మా లేడీస్ అందరికి అలానే ఉంటారు సార్. నేను అయితే ఇది ఫస్ట్ లీడర్షిప్, ధైర్యం. ఆ తర్వాత ధైర్యంతో పాటు నాలెడ్జ్. అంటే మనం వెళ్ళబోయే దారిలో ఉన్నటువంటి అడ్డంకులు, ఇబ్బందులు, ఛాలెంజెస్, ప్లాను, మనం ఎంతసేపటికి వెళ్ళగలం, ఎంత దూరం వెళ్ళటానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ ఏంటి, ఫుడ్ ఏంటి, లైక్ సో ఏదైతే మనం వెళ్ళేటువంటి దారిలో వచ్చేటువంటి అడ్డంకుల్ని తట్టుకోవడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్. ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ అది మన టీంకి ఇస్తూ వెళ్ళాలి. మూడవది ఆ దారిని భారంగా కాకుండా ఆనందంగా తీసుకెళ్ళేటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ రకమైనటువంటి మైండ్ సెట్. ఎందుకంటే మీరు ఇబ్బంది పడుతూ ఇరిటేట్ అవుతూ ఒకరినొకరు ఇబ్బంది ఇష్టం లేకుండా ఒకరొకరు సపోర్ట్ లేకపోతే అది ఎంత మంచి దారి అయినా ఎంత మంచి డెస్టినేషన్ అయినా మనం ఆనందంగా వెళ్ళలేము. సో ఇక్కడ మనకు వచ్చిన పర్పస్ ఏంటో అది గుర్తుపెట్టుకోవాలి. మిగతా చెత్త విషయాలు, సంబంధం లేని విషయాన్ని పక్క దూసి వీళ్ళెవరు వాళ్ళెవరు, వీళ్ళకి ఎంత తప్పు ఉంది వాళ్ళకి ఎంత తప్పు ఉంది వీళ్ళకంటే మన పక్కన ఉంటే రౌడీ కూడా మానవత్వంతో హ్యాపీగా ఉండాలి. చీటర్ కూడా మన దగ్గరికి వస్తే చీటింగ్ చేయకూడదు అనుకోవాలి. అలాంటి ఒక మంచి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు సత్సంగ్ వెళ్తారు, ఎంత దొంగ కూడా మసీదులోకి వెళ్ళి దొంగతనం చేయాలనుకోండి, ఎంత దొంగ కూడా గుడిలోకి వెళ్ళి దొంగతనం చేయాలనుకోండి. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ది అంబియన్స్, అట్మాస్ఫియర్. మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ అంబియన్స్ని, అట్మాస్ఫియర్ని, ఆ కేర్, ఆ సపోర్ట్ని మనం ఇవ్వాలి. వీళ్ళతో వెళ్తే మా వాళ్ళకి ఇబ్బంది లేదు, వీళ్ళతో ఉంటే మా వాళ్ళకి ఇబ్బంది లేదు అనేటువంటి భరోసా మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి మనతో ఉండాలి, ఉండగలగాలి. వాళ్ళతో ఇబ్బంది, వాళ్ళతో ఉంటే మీరు సక్సెస్ అవుతారు. చేయలేనివాడు కూడా మనతో రాలేనివాడు కూడా అవి అనగలగాలి. అలాంటి ఆర్గనైజేషన్ మనం బిల్డ్ చేసుకోవాలి. అలాంటి ప్రిన్సిపల్స్ని, అలాంటి సపోర్ట్ని మనం బిల్డ్ చేసుకోవాలి. అలాంటి క్రూని, అలాంటి టీంని మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా ఎంత కోఆపరేటివ్గా ఉన్నారు. ఒక కేర్ తీసుకునే వాళ్ళు, ఒక హెల్ప్ తీసుకునే వాళ్ళు, ఒకరు వచ్చారు. సో దీస్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీ. సో ఇలాంటి టీంలో మీరు ఎంత దూరం ప్రపంచ యాత్ర చేసినా కూడా ఇబ్బంది పడరు. అలా లేదనుకోండి, మీరు కోఆర్డినేషన్ మిస్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం దూరం జర్నీ చేయాలనుకున్నప్పుడు, పెద్ద దాన్ని సాధించాలనుకున్నప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రిపరేషన్లోనే సక్సెస్ ఉంటుంది. ఒక పని నేను చేయలేకపోయాను అంటే ప్రిపరేషన్ అవ్వకుండా చేసిన వాళ్ళే ఆ మాట మాట్లాడతారు. నేను ఇల్లు కట్టాలనుకున్నాను కానీ ఇల్లు కట్టలేకపోయానంటే ఏంటి అర్థం? ఆ ఇల్లు కట్టడానికి కావాల్సిన ఫైనాన్షియల్ ప్రిపరేషన్ చేసుకోలేదని అర్థం. ఇంటి మీద ఎస్టిమేషన్ లేదని అర్థం. ఓకే, ఇల్లు కట్టడానికి 50 లక్షల కోటి రూపాయలు అయింది అనుకో, 2 కోట్లు రెడీ చేసుకుని ఉంచాలి. ఇల్లు కట్టడానికి ఎవరెవరు స్టాఫ్తో మాట్లాడాలి, ఎవరెవరు మిల్లర్లు ఏంటి, ఆటోమేటికల్లీ ప్రిపరేషన్ జరిగితే పని ఫినిష్ అవుతుంది. ఇది కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే ఎవ్రీ టైం.
విత్ ఇన్ 3 yearsలో డైరెక్ట్ సెల్లింగ్లో ₹1,00,00,000 సంపాదించడం అంటే ఆషామాషి కాదు. దట్ టు యాడ్ మీ లాంటి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్తో. స్కీమ్ కాదు ఇది, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్. ఇదే పని నేను ఇంకొక కంపెనీలో చేస్తే 5 కోట్లు సంపాదించాడు బై దిస్ టైం. కానీ ఇది స్టాండర్డ్, అది టెంపరీ. అర్థమైంది? సో మీరు ప్రిపేర్డ్గా ఉండండి. మీటింగ్ కావాల్సిన ప్రిపరేషన్, ఇంకొకరు నలుగురు చెప్పాలి ప్రిపరేషన్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ బి ద బెస్ట్ ఆర్గనైజర్ అండ్ ప్రిపరేషన్. మానసాలో అది నేర్చుకోవచ్చు, మాధవిలో నేర్చుకోవచ్చు. మానస మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా ప్రిపేర్ చేస్తుంది ఆర్గనైజేషన్. ఒక ఈవెంట్ చేయాలన్నా, ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా, షీ విల్ డూ ఇట్. సో ప్రిపరేషన్ ఈజ్ ది ఫౌండేషన్ ఆఫ్ సక్సెస్. మీరు మీ ఆర్గనైజేషన్కి ఆ భరోసా ఇవ్వాలి. ఓకే, మారిఫా దగ్గరికి వెళ్తే షీ విల్ ప్రిపేర్ ద మీటింగ్స్ లైక్ ఎనీథింగ్. లాస్ట్ టైం మీకు అది చూశాను నేను రాలేదు కానీ నాకు అది చూశాను. సో ప్రిపరేషన్. దివ్య దగ్గరికి వెళ్తే ప్రిపేర్ చేస్తాను మీటింగ్స్. సో ఆ స్కిల్స్ పెంచుకోవాలి. మనకి బేసిక్ ఉన్నది ఉంటుంది, అక్కడి నుంచి ఇంకా స్టెప్ వాట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏం బెటర్ చేయగలం, నెక్స్ట్ టైం ఏం చేయగలం. సో దీస్ ఆర్ ది లీడర్షిప్స్. ఎంటైర్ సౌత్ ఇండియాలో టీమ్ జేఎస్ అంటే ఇవాళ రేపు బ్రాండ్. అసలు మార్కాపురంలోనే అటెంప్ట్ గురించి చెప్పడం అంటే మాకు ఎంత ధైర్యం లేదు. అసలు అదొక రకమైనటువంటి బ్రీడ్ పీపుల్ అక్కడ. లైక్ ఆ అట్మాస్ఫియర్, అంటే అక్కడ డ్రై ల్యాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ ఉండదు, ఎడ్యుకేషన్ ఉన్నా కూడా లిమిటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ఓన్లీ ఫర్ మనీ మేకింగ్. ఇది వేస్ట్ అయిపోతుంది ఆ టైంలో. సెల్ఫ్ రిజర్వేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ ఉంది, ఎందుకంటే ట్రాక్ ల్యాండ్ అది. ఇప్పుడు ఇది ఖర్చు అయిపోయింది కదా, ఇది సంపాదించడానికి ఇంత టైం మనం వెయిట్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. సో అలాంటి డ్రాట్ ఏరియాలో కూడా కొంచెం మనం ఇన్కమ్ వైపు చూపించి, ప్రొడక్ట్స్ వైపు చూపించి, అక్కడ ఇన్కమ్ ప్రొడక్ట్స్ 60-40 ఉండాలి. 60% ప్లాన్ ఉండాలి, 40% ఇన్కమ్. మిగతా ఏరియాలో 40% ప్లాన్, 60% ఇన్కమ్ ఉండాలి. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఏమి లేనటువంటి ప్రాంతం, ఉన్న ప్రతి రూపాయి జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఎమర్జెన్సీకి వాడుకుందామన్న మైండ్ సెట్లోనే ఉంటారు వాళ్ళు. డ్రాట్ ఏరియాస్ అంతా, రాయలసీమ ఉన్నాయి, ఎంతలో ఉంటుంది, ఎమర్జెన్సీకి వాడుకుందాం. సో మరి ఆ ఏరియాలో ఎలా మేనేజ్ చేయించాలి? వీళ్ళు ఏదైనా దాచిపెట్టుకొని ఇంతే ఖర్చు చేసుకోవాలి, ఇంతలోనే ఉండాలి, ఈ దీంట్లో నుంచి మనం బయటికి వెళ్తే అయిపోతుంది, అలాంటి ఆలోచనలు ఉంటాయి. నా వర్క్లోనే, నా పార్లర్కి వచ్చేవాళ్ళనే అవునా ఇది ఎప్పుడుకో వస్తుంది కదా, ఈ ఎప్పుడుకో అనేది వదిలేయండి అన్నాను నేను. వస్తుంది కదా, రాదైతే కాదు, వాళ్ళకి పరిగెత్తుతాం. నంద్యాల మార్కాపూర్ కంటే బీభత్సం సార్. మరి నంద్యాలలోనే ఒక్కొక్క నెలకు 15,000 20,000 వాడించుకోవాలి. చూచారు వీళ్ళందరూ. మా కోడలు కూడా ఏమండి, అత అది ఎప్పుడుకో వస్తుంటే ఎవడ చేస్తాడు అన్నది. చిన్నరమయ్య అన్నాను నేను. ఎప్పుడుకో వచ్చింది ఉద్యోగం, ఎన్ని నెలలకు వచ్చింది చదువుకి. సో వాళ్ళకి కౌంటర్లు నాలెడ్జ్ ఇవ్వాలి. నెక్స్ట్ టైం హోమ్ మీటింగ్ పెట్టండి ఒకసారి, విభత్సంగా చదువు. మామ కోడళ్ళకే ఇరికిచ్చి కూర్చోబెట్టాలి వాళ్ళిద్దరు. నేను ఫస్ట్ నంద్యాల వెళ్ళాలి సార్, ప్రియ మేడం చెప్పారు. ప్రియ మేడం నాకు కాల్ చేశారు, మాన్సా నంద్యాల వెళ్ళాలి. నంద్యాల అప్పటికి నేను జాయిన్ అయ్యాను, 1 month కూడా కంప్లీట్ కాలేదు కదా మ్యామ్, జస్ట్ విత్ ఇన్ డేస్ అంతే. నంద్యాల ఎందుకు అన్న, మీటింగ్ ఉంది అన్నారు. మా ఇంట్లో ఒప్పుకోరు, మా వారు ఒప్పుకోరు, నేను రాను మేడం అన్నా. నేను రాను మేడం, ఏదో చేసుకుంటాను. ఢిల్లీ వరకు రానన్నాను. సో ఆ తర్వాత మళ్ళీ సార్ కాల్ చేశారు, ఏంటి నంద్యాల రారా అన్నారు. కాదు సార్ ఇంట్లో ఒప్పుకోరు సార్ అన్న. అయితే ఇంకెందుకు బిజినెస్ మేనేజ్ ఇంట్లో కూర్చోండి. మొన్న సార్ తర్వాత చూసుకుంది. సో అలా అన్న తర్వాత మళ్ళీ సార్ చెప్పినా కూడా లేదు సార్ మా ఇంట్లో నేను అడగలేను సార్ అన్న. అంటే నాకు వద్దు అంటారని నేను ఫిక్స్ అయిపోయి నేను ఆయన అడగకుండానే నో చెప్పేశాను. ఇక్కడ నీకు బిజినెస్లో డెవలప్ అవ్వాలని ఉంటే యూ హ్యావ్ టు కమ్, నీడ్ అవసరం ఇది అన్నారు.
సరే అని చెప్పి మా వారిని అడుగుతానన్నాను. ఈలోపే మళ్ళీ హాఫ్ అన్ అవర్లో మేడం కాల్ చేశారు, ఏం చేస్తున్నావు అని. లేదు మేడం, సార్ చేయించింది అది. అన్నారు, తెలిసింది మేడం, ఇప్పుడు ట్రైనింగ్ అర్థమైంది. అంటే లేడీస్ కాదా మళ్ళా? చేపిస్తానన్నారు. అవును. ఆ తర్వాత మా వారు వచ్చారు, అడిగాను. ఆయన ఎప్పుడు దీనికి ఊరు వెళ్తానన్నా, ఈవెంట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కూడా చూద్దాంలే అనే మనిషి. అవునా, యూజ్ ఉంటుందా, సార్తో వెళ్తావా, ప్రియా మేడం కూడా వస్తారా అని కనుక్కొని ఓకే. నేను షాక్.